డైరెక్టర్ దర్శకుడు ఆ నాటక ప్రదర్శన అమలుకు తెచ్చు దశ ఇంప్లిమెంటేషన్ ఫేజ్. నాటకము ఎంపిక అయిన తర్వాత, దృక్పథం ఏర్పడిన తర్వాత, పరికల్పకులను నిర్ణయించుకున్న తర్వాత, కల్పనలు సిద్ధం అవుతున్నప్పుడు మరియు నటుల ఎంపిక అయ్యి పాత్రలను నిర్ణయించిన తర్వాత నాటకం సంసిద్ధము చేయు దశ ప్రిపరేటరీ ఫేజ్ నుంచి నాటక ప్రదర్శన అమలుకు తెచ్చు దశ ఇంప్లిమెంటేషన్ ఫేజ్కు వస్తుంది. కాలమును విభజించి ప్రదర్శనకు పథకం వేయటం ఎన్నో మార్పులకు సంబంధించినది. కాలము చాలా విలువైనది. దాన్ని దర్శకుడు ప్రతిభావంతంగా నిర్వహించి ప్రదర్శనకు తీసుకొని వెళ్ళాలి. ప్రదర్శన అభివృద్ధి నుంచి అమలుకు తెచ్చు దశకు ఉరకటం చాలా క్లిష్టమైన కాల వ్యవధి పథకంలోకి వెళ్ళినట్లు అవుతుంది. దృక్పథము ఏర్పరచుకునే దశలో చాలా కాలము తీసుకోవటం జరుగుతుంది. కానీ ఈ దశలో, అమలుకు తెచ్చు దశలో మాత్రం అసలు ఖాళీ ఉండదు. పనులు తొందర అవుతుంది. ఒత్తిడిలో కూడా దర్శకుడు నాయకత్వం వహించాలి. కళాత్మకంగా చైతన్యపరచాలి. వృత్తిలో నైపుణ్యత మాత్రమే ప్రాధాన్యం అవుతుంది. నాటక సంస్థ మొదటి సమావేశం నుంచి దర్శకుడు మాత్రం నటుల బృందం మొత్తాన్ని దృష్టిని నాటకం వైపుకి మరల్చున్నట్లు నియంత్రిస్తాడు. నాటక సంస్థ యొక్క ఆశలు దర్శకుని మీదనే ఉంటాయి. సంస్థ అతని మీద ఆధారపడి ఉంటుంది. నాటక సంస్థ కలవరపాటు, వేదన మరియు సందర్భమును బట్టి నిరాశ నుంచి కాపాడవలసినది దర్శకుడే. నాటక సంస్థ చేసే ఈ సాహస కృత్యాన్ని బయట ప్రపంచానికి తెలియపరిచే ప్రతినిధి కూడా దర్శకుడే. దర్శకుని పదవిని బట్టే దర్శకత్వం శక్తి ఇతరులను ప్రభావితం చేయటం వస్తుంది. ప్రతి సంస్థ దర్శకుడినే ఓ యజమాని, ఓ శక్తి, ఓ మార్గదర్శకుడు అవసరమే. దర్శకుడు తన కళా నైపుణ్యముతో కళాఖండాన్ని సృష్టిస్తాడు. తన అధికారంతో నాటకాన్ని ప్రదర్శించేటట్లు చేస్తాడు. 1. రంగస్థలీకరణ స్టేజింగ్. రంగస్థలీకరణ స్టేజింగ్. రంగ సజ్జీకరణ సెట్ మీద ముఖ్యంగా నటులను స్థిరీకరించటం, పొజిషన్ మరియు వారిని నాటకీయంగా ప్రతిభావంతమైన రీతిలో కదిలించటం అది తప్పకుండా దర్శకుని స్పష్టమైన పని. ఫంక్షన్. దర్శకుడు ఎల్లప్పుడూ చేయవలసిన పనిది. బాగా చేయవలసింది. చాలా వరకు వారు బాగా చేస్తున్నట్లు కనిపిస్తారు. ఇది ఆశ్చర్యపోవలసిన పనేం కాదు. సాంప్రదాయమైన దర్శకత్వం పాఠ్య గ్రంథాలలో ఈ పనికి గాను ఎక్కువగా ఉపయోగించబడి ఉంటుంది. రంగస్థల ప్రదర్శనము అంటే నటుడు స్థలము, స్పేస్ మరియు కాలము, టైంలో ఉండటం. నిర్ణయించిన స్థలం అంటే అభినయావరణ. రంగస్థలీకరణ కాలంగా నిర్ణయించేది. నాటకం యొక్క గమనకాల వ్యవధి నాటక నిర్మాణ శక్తికి సంబంధించినది. రంగస్థల ప్రదర్శన ఆశయాలు ఎన్నో ఉంటాయి. అవి ఒకదానికొకటి అనుబంధమైనవి. నాటకం యొక్క ఇతివృత్తాన్ని కేంద్రీకృతం ఫోకస్ చేస్తుంది. నాటకంలోని పాత్రలను నమ్మదగినట్లుగా సహాయపడుతుంది. నాటక గమనం మీద అభిలాషను ఏర్పరుస్తుంది. నాటక దృశ్యాన్ని మొత్తం కళాత్మకంగా ఉండునట్లు చేస్తుంది. నాటక సంఘటనలు ఉత్సుకతతో, ప్రేరణ
కలిగిస్తూ ప్రమేయం ఉండేటట్లు చేస్తుంది. మరియు సాధారణంగా నాటక రంగంలో పూర్తిగా నాటక ప్రదర్శన సంపూర్ణ కావటానికి పురుగొల్పుతుంది. ప్రాథమికంగా నిర్మాణాత్మకమైన రంగస్థలీకరణ అంటే దృశ్య విభజన పద్ధతి బ్లాకింగ్ పాత్రలను స్థిరీకరించటం. ఇది పాత్రలను సకాలములో టైమింగ్, నిర్ణీత స్థలములో ప్లేస్మెంట్ ఉంచటం అనగా ప్రవేశ నిష్క్రమణలు, ఎంట్రన్సెస్, ఎగ్జిట్స్, పైకి లేచుట, రైజెస్, అడ్డుదాట్లు, క్రాసెస్, ఆలింగనములు, ఎంబ్రాసెస్, ఇంకా తక్కిన అన్ని రకాల కదలికలు. దృశ్య విభజన పద్ధతి బ్లాకింగ్ రకము ప్యాట్రన్ పాత్రలను స్థిరీకరిస్తూ రకము చలనంలో ఉన్న పాత్రల పరస్పర చర్యలను బట్టి సంపూర్ణమైన రంగస్థలీకరణ దృశ్యము ఏర్పడును. అది నటుల ప్రదర్శనకు భౌతికంగా పునాది అవుతుంది. కొంతమంది నటులకు దృశ్య విభజన పద్ధతిపై బాగా ఆధారపడి దాన్ని అనుసరిస్తూ ఉంటారు. లేనిచో తమ పాఠ్యము జ్ఞాపకుంచుకోవటం వారికి కష్టం. 1. దర్శకుడు ముందుగా పథకము వేసి పాత్రల కదలికలు దృశ్య విభజన పద్ధతి బ్లాకింగ్ని నాటకానికి నిర్ణయించవచ్చును. లేదా 2. పూర్వాభ్యాసాలలో నటులను సజీవనటన అనుమతించడం జరుగుతుంది. వారు చేసిన కదలికలను సరిచేసి ధృవీకరించటం జరుగుతుంది. ఇలా మొదటి ప్రదర్శనకు ముందే స్థిరీకరించటం ఫిక్సింగ్ జరుగుతుంది. తరచుగా ఈ 2 పద్ధతులను కలిపి కూడా వాడుతుంటారు. నాటకం యొక్క ప్రత్యేకతను బట్టి మొదటిది కానీ రెండవది కానీ వాడవలసి వస్తుంది. దర్శకుని అభిరుచి బట్టి ఉంటుంది. పూర్వాభ్యాసాల పథకం బట్టి ఉంటుంది. ఇంకా నాటక సంస్థతో గల చనువును బట్టి ఉంటుంది. లేదా దర్శకుడు స్వయంగా తయారు అవడాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. క్లిష్టమైన లేదా శైలీకృత నాటకాలు మరియు రంగ సజ్జీకరణ గలవి మరియు పూర్వాభ్యాసములు అతి తక్కువ కాల వ్యవధి ఉన్నప్పుడు సాధారణంగా దృశ్య విభజన పద్ధతి ప్రీ బ్లాకింగ్ ముందుగా నిర్ణయించవలసి వస్తుంది. అదే తేలికైన ప్రాంతీయ నాటకాలు మరియు అనుభవం ఉన్న బృంద నటనలకు సజ్జోనటన విధానం ఎంచుకోవటం జరుగుతుంది. సిద్ధహస్తుల చేతిలో సరైన కాలంలో ఒక్కొక్క పద్ధతి ఒక్కొక్కసారి అద్భుతమైన ఫలితాలు ఇస్తాయి. అది సరిగ్గా అనుసరించకపోయినా చేతకాకపోయినా తీవ్ర సమస్యలను దారి తీయవచ్చును. నాటకం యొక్క దృశ్య విభజన పద్ధతి బ్లాకింగ్ నాటకం యొక్క చర్యలతో చాలా వరకు అంతర్గతం హిడెన్గా ఉంటుంది. నిజానికి ఇట్ టెండ్స్ టు బి ఎఫెక్టివ్ ఇన్ సో ఫార్ యాజ్ ఇట్ ఈస్ నాట్ నోటీస్డ్ అండ్ ఇన్ సో ఫార్ యాజ్ ఇట్ ఈస్ simply brings other values into play and focuses the audience's attention on significant aspects of the drama. నాటక గమనానికి భౌతికంగా పుష్టిని చేకూర్చడం వల్ల నాటక దృశ్య ప్రదర్శనలో వైవిధ్యం పొందవచ్చును. మంచి దృశ్య విభజన పద్ధతి బ్లాకింగ్ రకము ప్యాట్రన్ చాలా ప్రాధాన్యం వహిస్తుంది. నాటకానికి జీవం పోస్తుంది, నాటకం మీద ఉత్సుకత కలిగిస్తుంది. కానీ దీన్ని మించిన కదలికలు ఉన్నాయి. అవి దృశ్య విభజన పద్ధతులు. బ్లాకింగ్ ఎంపిక ప్రేరణ కలిగిస్తాయి. అవి ఆశ్చర్యకరమైన నాటకరంగ ఫలితాలను సృష్టించును. ఈ ఫలితాలు ఎంత మాత్రం మరుగున హిడెన్
ఉండేవి కాదు. కానీ అవి మనం ఊహించనట్లు సంభవిస్తాయి. సర్ప్రైజింగ్ మరియు దిగ్భ్రమణ కలిగిస్తాయి. షాకింగ్. అవి ప్రత్యేకమైన శక్తివంతమైన నాటక చలనాలను మరియు దానికి సంబంధము కలిగి ఉన్న వాటిని బలవంతంగా తీవ్రమైన యోచన చేయిస్తాయి. అలా నాటక రంగానికి కావలసినది సాధ్యమవుతుంది. కొన్ని నాటకాలకు, అన్ని సన్నివేశాలకు ద్వంద్వ యుద్ధం, నృత్యాలు మొదలగు వాటికి చాలా ప్రత్యేకమైన దృశ్య విభజన పద్ధతి బ్లాకింగ్ కావలసి వస్తుంది. అటువంటి సన్నివేశాలకు చాలా సరైన ఖచ్చితమైన దృశ్య విభజన పద్ధతి బ్లాకింగ్ అవసరమవుతుంది. మరియు తరచుగా వీటికి నిపుణుల దర్శకత్వం చేస్తారు. ద్వంద్వ యుద్ధం గురువులు, నృత్య గురువులు, కొరియోగ్రాఫర్స్ దర్శకుని ఆదేశాల మేరకు పనిచేస్తారు. ప్రత్యేకమైన సంఘటనలు నాటకరంగంలో ఎంతమాత్రం అరుదు కాదు. సాధారణంగా 18వ శతాబ్దంలో రాసిన అన్ని పాశ్చాత్య నాటకాల్లో ద్వంద్వ యుద్ధాలు కానీ, నృత్యాలు కానీ లేక రెండూ కానీ ఉన్నాయి. ప్రతిభావంతమైన దెబ్బలాట సన్నివేశము, ఫైట్ సీన్, నృత్య సన్నివేశం, కొరియోగ్రాఫిక్ ప్రతిభావంతంగా రంగస్థలం మీద వేయటం లేదా కనీసం ఒకటైనా రంగస్థలం మీద ప్రదర్శిస్తున్నట్లు పర్యవేక్షణ చేయవలెను. వాస్తవికతావాదం, రియలిస్టిక్నకు మించి తప్పక నాటక ప్రదర్శించాలనుకునే ఏ దర్శకునికైనా ఇది తప్పనిసరిగా కావలసినది. రంగస్థల వ్యాపారము, స్టేజ్ బిజినెస్ రంగస్థల పారిభాషిక పదాల్లో ఒకటి. అది చిన్న కదలికలకు సంబంధించినది. అది పాత్ర ప్రదర్శించే విస్తృత రూపాలైన కదలికలు, మూమెంట్స్ అంటే ప్రవేశ, నిష్క్రమణ, అడ్డుదారులు ప్రాసెస్కు లోబడి ఉంటాయి. మత్తుమందు, పానీయాలు కలుపుకోవటం, టెలిఫోన్లో సంభాషించటం, టై సరిచేసుకోవటం, కరచాలనం చేయటం, పెన్సిల్ చెక్కటం, కళ్ళు తిప్పటం, బల్ల మీద మధ్యల దరువు వాయించటం అన్నీ కూడా రంగస్థల వ్యాపారము బిజినెస్లోకి వచ్చే చిన్న పనులే. వీటి వల్ల పాత్రను నమ్మదగినట్లు, గాఢముగాను, ఆకర్షణీయంగాను మలచవచ్చును. నాటక ప్రదర్శనలో చాలా వరకు ఈ రంగస్థల వ్యాపారము నటుడే సాధారణంగా పూర్వాభ్యాసాలలో తానంతట తానే నిర్వహిస్తాడు. ఇది దర్శకుని సలహాతో కానీ ఆజ్ఞతో కానీ పురికొల్పబడుతుంది. పూర్వాభ్యాసాలలో చేసిన పరిశోధనలను బట్టి, నిర్ణయాలను బట్టి కడకు దర్శకుడే ఏ రంగస్థల వ్యాపారమును నాటకం ప్రదర్శనలో నిండుదనం తీసుకొస్తుందో దాన్ని ఎంపిక చేస్తాడు. ఈ నిర్ణయాలు తీసుకోవటం రంగస్థల వ్యాపారానికి సంబంధించిన పనులు దృశ్య విభజన పద్ధతి బ్లాకింగ్ పథకంలోకి వస్తాయి. విస్తృత పరిధిలో రంగస్థల ప్రదర్శన అంటే అంతర్గతంగాను బహిర్గతంగాను రెండు రకాలుగా ఉన్న దృశ్య విభజన పద్ధతి బ్లాకింగ్ ఫలితాలు ప్రత్యేకమైన కదలికలు మరియు స్వల్పమైన వ్యక్తిగతమైన నడవడిక ప్రవర్తన అన్నీ కలిసి ఒక క్లిష్టమైన మాదిరిగా అయి అర్థం, మీనింగ్, ప్రభావం, ఇంపాక్ట్, శైలి, స్టైల్ సృష్టిస్తాయి. నైపుణ్యతతో రంగస్థలం మీద నటనతో ప్రదర్శించటం, పరికల్పన మూలాంశాలతో నటులు దుస్తులు, దృశ్యాలు మరియు ప్రేక్షకులు ఈ అన్నింటి మధ్య సంపూర్ణంగా శక్తివంతంగా పరస్పర ప్రభావం కలిగిస్తాయి. రంగస్థల ప్రదర్శనకు జీవం పోస్తాయి. నాటక ప్రదర్శన పరంగా నిలబడుతుంది. ఆన్ ఇట్స్ ఫీట్ అని
నాటకం భాషలో చెప్పవచ్చును. దీన్నే ఇంకో రకంగా ఊపిరి పోసుకుందని చెప్పవచ్చును. మంచి రంగస్థల ప్రదర్శన అంటే నాటక రచయిత ప్రపంచంలో గాలిని నటులు ఊపిరి తీసుకునేటట్లు చేస్తుంది, మరియు నాటక రచయిత సృష్టించిన పాత్రలకు నిజానికి జీవం పోసి లేపుతుంది. గమనిక, నేను దర్శకుడిగా ముందుగానే పథకము వేసి పాత్రల కదలికలు, దృశ్య విభజన పద్ధతిని, బ్లాకింగ్ని నాటకానికి నిర్ణయించుకుంటాను. నాటక ప్రయోగ ప్రొడక్షన్ స్క్రిప్ట్లో రాసుకుంటాను. నటాలి ప్రచురించిన బెస్ట్ సెట్ 1 డ్రామా టీవీ సినిమా చదవండి. డాక్టర్ గోపాలకృష్ణ అబ్బూరి రచించిన శ్రీశిఖ తెర వెనుక నాటకం చారిత్రక కథాంశం గల నాటకం. నేను ఆంధ్ర యూనివర్సిటీ థియేటర్ ఆర్ట్స్లో దర్శక విద్యార్థిగా ప్రదర్శించాను. శ్రీ నండూరి వెంకట సుబ్బారావు రచించిన 78 ఎంకి పాటల్లో తెలుగు సొగసును ఉట్టిపడే 22 పాటలతో ఎంకి అనే జానపద నృత్య గేయ నాటకాన్ని రచించి ప్రేక్షకులకు తెలుగుదనాన్ని అందివ్వడంలో కృతకృత్యులయ్యాను. ఎంకి జానపద నృత్య గేయ నాటకంగా నటాలి నటించింది, దర్శకత్వం వహించాను. ముందుగా దృశ్య విభజన పద్ధతిని, బ్లాకింగ్ని ఈ నాటకాలను నిర్ణయించుకున్నాను. ప్రయోగపతులను రాసుకున్నాను. ఒక ప్రయోగపరితి ఎంకి సంబంధించినది అచ్చు కూడా వేయటం జరిగింది. నేను దేహాంతర ప్రాప్తి అని దర్శకుడుగా రిహార్సల్స్లోనే బ్లాకింగ్ నటులతో కలిసి చేశాను. మరికొన్ని విషయాలు మరో భాగంలో.